హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. డేమాన్ పవన్. సో నిజంగానే డేమాన్కి వచ్చిన కష్టం అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి. సో తన తండ్రి కోసం నిజంగా తను 15 lakhs కూడా తీసుకుని వచ్చాడు బిగ్ బాస్ నుండి. అది కూడా వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ కోసమని చెప్పి మరి. నిజంగానే ఆ తండ్రి నిన్నటి వరకు బాగుండి మరి ఈరోజు చనిపోవడం అనేది నిజంగా చాలా దుఃఖకరమే కదా. సో ఇప్పుడిప్పుడే తన యొక్క కెరియర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతున్న టైంలో ఇక వాళ్ళ నాన్న మరణం తనని ఎంతగానో బాధిస్తుంది. కానీ నిజంగానే బిగ్ బాస్ నుండి ఫ్రెండ్ అయినటువంటి రీతు నిజంగా తనకి ఎంత సపోర్టివ్గా నిలబడిందో. సో ఇక తన ఊరు తణుకుకు దగ్గరకు వెళ్ళి సో తను కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, తనతో పాటు ఇమ్మాన్యుయల్ కూడా వెళ్ళడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మోరల్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు జస్ట్ పైకి చెప్పుకునేదానికి మాత్రమే కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఎవరు ఉంటారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. సంతోషాల్లో అందరూ పాల్గొంటారు, కానీ మన బాధల్లో నిజంగా మన పక్కనే ఉండి మనకు అన్నీ చూసేవాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొని తనకు ధైర్యం చెప్పినందుకు నిజంగా వీళ్ళందరిది ట్రూ ఫ్రెండ్షిప్ అని అర్థమవుతుంది. నిజంగానే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. అలాగే డేమాన్కి కూడా మంచి ధైర్యం, అలాగే తను తన కుటుంబాన్ని చూసుకునేంత స్ట్రెంగ్త్ కూడా తనకు మళ్ళీ దొరకాలని, మంచి ఆపర్చునిటీస్ రావాలి, తన ఫ్యామిలీకి తను సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరపున. నిజంగా వీళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మంచి ధైర్యాన్ని దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇమ్మాన్యుయల్ అయితే వాళ్ళ అమ్మను పట్టుకొని నిజంగా ఎంత ఓదార్చాడు. అలాగే రీతు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అంతే చక్కగా రిసీవ్ చేసుకొని సో వాళ్ళతో చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉండింది. నిజంగా ఆ విజువల్ చూసినప్పుడు వీళ్ళు కదా ఫ్రెండ్స్ అయితే అని అనిపించింది. మరి నిజంగానే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీళ్ళ ఫ్యామిలీ కోసం మీరు కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ.